నిధులు లేక పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. నిందలు మాత్రం టీడీపీ పైన చంద్రబాబు పైన వేసి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో సామాజిక ప్రజా పెన్షన్లు పంపిణీ చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, మొత్తం ఖజానాలోని 13,000 కోట్ల రూపాయలు తన అనునాయులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టి 3వ తేదీ వచ్చిన బ్యాంకర్లలో డబ్బులు లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. స్వయంగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఫోన్ చేసి అడగ్గా ఆయన చెప్పిన వివరాలు ఆలకించండి అని నెహ్రూ తన ఫోన్లోని ఆయన వాయిస్ తో కూడిన వివరాలు విలేకరులకు వివరించడం జరిగింది. ఈ రోజు వాలంటీర్ల వ్యవస్థ, ఎన్నికల కమిషన్, ఎన్నికల నియమావళిలో భాగంగా వారింటికి వెళ్లి పెన్షన్ తీసుకునే వారికి ప్రలోభాలను చేస్తారనే ఉద్దేశంతో వారిని విధుల నుంచి తప్పించి ప్రతి గ్రామంలోని ఉన్న సచివాలయ సిబ్బందికి పెన్షన్లు ఇచ్చే బాధ్యత ఇవ్వడం జరిగింది. కానీ వారి దగ్గర డబ్బులు లేక ఈ రోజుకి పెన్షన్ పంపిణీ చేయని స్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి చేసిన అభ్యర్థి వరకు ఒక గ్లోబల్ ప్రచారం నిర్వహిస్తూ ఇదంతా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చేస్తున్నారని, వారి వల్లే పెన్షన్లు పంపిణీ చేయడం లేదని, వారి సొంత మీడియా ఛానళ్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, చంద్రబాబు ఎక్కడైనా తన వాయిస్ లో కానీ తన సంతకం పెట్టి ఇచ్చిన వినతిపత్రంలో కానీ పెన్షన్లు ఇవ్వద్దని ఉందా అని వైసీపీ వారిని ప్రశ్నించడం జరిగిందని సమాజానికి కరెక్ట్ మెసేజ్ ఇవ్వగలిగేదే పత్రికా లోకం, మీడియా ప్రపంచం. ఎప్పుడైతే గ్లోబల్ ప్రచారానికి వాళ్ళు కూడా ఒడిగట్టారో నైతిక విలువలు ఎక్కడ ఉంటాయండి? వాళ్ళ మీద నమ్మకం ఎక్కడ వస్తుంది? వాస్తవం అంటే చెప్పమానండి, చంద్రబాబు నాయుడు గారు వాయిస్గా, చంద్రబాబు నాయుడు గారు సిగ్నేచర్గా ఎలక్షన్ కమిషన్కి పెట్టుంటే చెప్పమనండి, ప్రూవ్ చేయమనండి. దాన్ని ఎలక్షన్ కమిషన్కి వచ్చినటువంటి కొన్ని పిటిషన్స్ ఆధారంగా చేసుకుని ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఇవాళ 5 IPS ఆఫీసర్స్ పక్కన పెట్టింది ఎన్నికల నిబంధనల నుంచి. తప్పు చేశారు కాబట్టి. ఒకప్పుడు సిఎస్నే మార్చారు, లాస్ట్ ఎలక్షన్లో డీజీపీని మార్చేశారు. ఇవన్నీ కూడా అన్నదానికి నిదర్శనం. ఇంకెందుకంటే ఒక బాధ్యత కలిగినటువంటి MDO గారు వాస్తవం చెప్పాడు. పాపం ఇక్కడ జనానికి వారు మేము ఇచ్చేస్తున్నాం రండి అని చెప్పేసి పడిగాపులు గాయంతున్నారు. అక్కడ ఏమని చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆపేశాడు కాబట్టి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి మళ్ళీ అక్కడ ప్రచారాలు చేస్తున్నారు. మీరందరూ కూడా ఉపయోగించండి, ఉపయోగించి ప్రజల దగ్గరికి పంపించండి.